మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్న వార్తలు అమెరికా, ఇజ్రాయెల్ను కలవరపెడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన భేటీ కానున్నారు. ఇరాన్ అమ్ముల పొదిలో చేరుతున్న కొత్త క్షిపణులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నెతన్యాహు ఈ సమావేశంలో ట్రంప్ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇటీవలి ఆవిష్కరించిన 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త క్షిపణి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మిసైల్ నేరుగా అమెరికా ప్రధాన భూభాగాన్ని కూడా తాకగలదని ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇజ్రాయిల్లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోగల ఈ సాంకేతికత మధ్యప్రాచ్య శాంతికి అతిపెద్ద ముప్పుగా నెతన్యాహు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కేవలం మాటలతో కాకుండా చేతల్లో కఠినంగా వ్యవహరించాలని ఇజ్రాయెల్ పట్టుపడుతోంది. ట్రంప్ నెతన్యాహు భేటీ ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల రక్షణ బంధం మరింత పటిష్టం కానుంది. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ఆ దేశ మిస్సైల్ ప్రోగ్రాంను అడ్డుకునేందుకు రెండు దేశాలు కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ప్రపంచ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జరగబోయే ఈ ఇద్దరు అగ్రనేతల సమావేశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.